అవకాశాలు వస్తున్నాయి కదా అని ఇబ్బడి ముబ్బడిగా సంతకాలు చేస్తే సరిపోదు. మనం సంతకం చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి, అందులో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, కంటెంట్ ఎలా ఉంది, ఆ సినిమా మన కెరియర్కి ఎలా ప్లస్ అవుతుంది అని ఎన్నో రకాలుగా ఆలోచించాలి. అప్పుడే ఫ్యూచర్ ప్లానింగ్ పక్కాగా ఉంటుందని అంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్లో కుందవై క్యారెక్టర్తో మెప్పించిన త్రిషకి ఆ తర్వాత అవకాశాలకు కొదవలేదు. కానీ ఈ ఏడాది ఇప్పటికే రిలీజ్ అయిన ఐడెంటిటీ, పట్టుదల ఆమెకు నెగటివ్ రిజల్ట్స్ తెచ్చిపెట్టాయి. సో నెక్స్ట్ విశ్వంభర, తగ్ లైఫ్ రిలీజుల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ చెన్నై బ్యూటీ. సూర్య 45 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్ పాస్ట్తో పోలిస్తే ఇప్పుడు ప్రాజెక్టులకు సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు త్రిష. జస్ట్ అలా పాజింగ్ క్లౌడ్లా ఉండే పాత్రల్ని కాదు, కాస్త ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట. సేమ్ టు సేమ్ నయన్ కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నారు. నయన్ వికీపీడియాలో చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే రాక్కాయ్ తప్ప మిగిలినవేవి జనాలను అట్రాక్ట్ చేయడం లేదనేదే వాస్తవం. టెస్ట్ మూవీ ఓటీటీకే పరిమితమవుతోంది. మన్నాంగట్టికి మన దగ్గర పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. టాక్సిక్లో చేస్తున్నది రాకీభాయ్కి సిస్టర్ రోల్లో. సో సీనియర్ నాయకులు త్రిష అండ్ నయన్ ఇప్పుడు మరింత అలర్ట్గా ఉండడం మంచిదే అంటున్నారు క్రిటిక్స్.